మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో షీట్స్‌ని రీనేమ్ ఎలా చేయాలో, సేవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం మామూలుగా బ్లాంక్ షీట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం కదా! కింద ఇక్కడ షీట్ కనిపిస్తుంది. ఒక్కొక్క షీట్ ఒక్కొక్క ఫైల్ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ షీట్‌లో మనకు కావాల్సిన మ్యాటర్‌ని, కంటెంట్‌ని అంతా మొత్తం టైప్ చేసుకోవాలి. మీకు డీటెయిల్ కావాలంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా ఈ షీట్ లోపల ఇవన్నీ ఎట్లా టైప్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇలా మనకు కావాల్సిన కంటెంట్ అంతా మొత్తం టైప్ చేసి నీట్గా పెట్టుకొని దానికి మొత్తం రోస్ని అంతా సెలెక్ట్ చేస్తాం కదా, అది ఒక షీట్ అవుతుందన్నమాట. ఇక్కడ కింద సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం క్లిక్ చేస్తే మనకు ఒక్కొక్క షీట్ వస్తుంది అనమాట. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి ఇంకొక షీట్ వస్తుంది. అలా మనకి ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ని ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ అంతా కంటెంట్ క్రియేట్ అయినాక ఇక్కడ నేను మొత్తం షీట్ ఉంది, నాకు ఇంకొక షీట్ కావాలనుకోండి, నేను ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నా. అలా ఇంకొకటి కావాలనుకుంటే ఇంకొకటి, ఇట్లా మీరు ఎన్ని కావాలంటే అన్ని ఫైల్స్ని ఒకే ఎక్సెల్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇది చాలా మనం మళ్ళీ ఇంకొక ఎక్సెల్ చేయాల్సిన అవసరం ఏముండదు. ఒకటే ఎక్సెల్లో మీరు మల్టిపుల్ షీట్స్ని అనేది ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి చేసుకోవచ్చు. అయితే మనకి సపరేట్గా రీనేమ్ కూడా ఎలా ఇచ్చుకోవచ్చు అంటే, మనం ఆ షీట్ మీద డబుల్ క్లిక్ చేసి మీరు ఆ ఫైల్కి ఏ నేమ్ అయితే పెట్టాలనుకుంటారో ఆ నేమ్ పెట్టవచ్చు. అలాగే సెకండ్ షీట్కి మీరు ఏ ప్రాజెక్ట్ అనేది మీరు అనుకుంటారో ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేది అట్లా అన్నిటికీ ప్రతి షీట్కి మీరు ఏ షీట్లో ఏ ప్రాజెక్ట్ పెడితే ఆ షీట్కి ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒకటే ఎక్సెల్లో మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ కోసం మళ్ళీ ఇంకొక ఎక్సెల్ సేవ్ చేసుకోకుండా ఒకటే ఎక్సెల్లో మనకంతా ఒక కంటెంట్ అనేది మనకు కావాల్సిన ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకటే ఎక్సెల్లో మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనం కావాల్సిన నేమ్ ఇచ్చుకుంటే మనకు అది డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది ఈజీగా. అయితే దీన్ని ఇలా మొత్తం అయిపోయాక సేవ్ యాజ్ ఎ క్లిక్ చేసి ఇక్కడ బుక్ అని కనిపిస్తుంది, అక్కడ మీరు ఏ ప్రాజెక్ట్ అనుకుంటే ఆ ప్రాజెక్ట్ నేమ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఏదైనా మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఏదనుకుంటే అది టైప్ చేసి ఇక్కడ సేవ్ అని బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఏ డివైస్లో సేవ్ చేసుకోవాలనుకుంటే ఆ డివైస్లో సేవ్ చేసుకోవచ్చు.